ఈ వీడియో ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి సపోర్ట్ కాదు. ఇది గమనించగలరు. బయట జరుగుతున్న విషయాలను మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు తిరుమల తిరుపతిలో జరుగుతున్న దారుణాలు, మత గొడవలు ఏమిటి? తిరుపతిని అడ్డం పెట్టుకుని హిందూ మతాన్ని అణిచివేయడానికి అన్యమతస్థులు ఎలా ప్రయత్నిస్తున్నారు? ఎలాంటి ప్లాన్స్తో తిరుపతిని పతనం చేయడానికి రెడీగా ఉన్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎప్పుడూ లేని విధంగా గడిచిన కొన్ని సంవత్సరములుగా ఎందుకిలా జరుగుతోంది? ఇప్పుడు ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో ఏ మతాన్ని కించపరచడానికి కాదు, యథార్థ సంఘటనలను మాత్రమే చెప్పబడింది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ మీకు చెప్పే ప్రతి విషయాన్ని మీకు చూపించడానికైతే ప్రయత్నం చేస్తాము. సో ప్లీజ్, చూసే వాళ్ళలో కొంతమంది ఆవేశపడిపోయి చెత్త కమెంట్లు పెట్టరని అనుకుంటున్నాను. రీసెంట్గా ఇలాంటి వీడియో ఒకటి మనము యూట్యూబ్లో చేశాను మన ఛానల్లో. బట్ యూట్యూబ్ దాన్ని రిమూవ్ చేసేసింది. సో ఈ వీడియో కూడా ఎప్పుడైనా యూట్యూబ్ రిమూవ్ చేయగలదు. అంతలోనే వీలైనంత మందికి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్లీజ్ లైక్ చేస్తే ఇంకా నలుగురికి తొందరగా రీచ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు, తిరుపతి ఎంత పురాతన ఆలయమో. కొన్ని వేల సంవత్సరములుగా కలియుగ దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మనము ఇలవేల్పుగా కొలుచుకుంటూ ఉన్నాము. మరి అన్ని వేల సంవత్సరముల నుంచి ఉన్నా కానీ ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరముల నుంచి భారతదేశంలో ఉన్నది హిందువులు మాత్రమే. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న అన్యమతస్థులు అందరూ కూడా ఒకప్పుడు హిందువులే కదా. అలాంటప్పుడు వాళ్ళు నిజంగా అన్యమతస్థులు ఎలా అయ్యారు? ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. గడిచిన కొన్ని సంవత్సరములుగా తిరుమల తిరుపతిలో అన్యమతస్థులు ఎక్కువగా తిరుగుతున్నారు. తిరగడం కంటే చొరబడుతున్నారు కరెక్ట్గా ఉంటుందేమో. ఇక్కడ నుంచి ప్రతి హిందువు జాగ్రత్తగా వీడియోని వినాలని, చూడాలని కోరుకుంటున్నాను. దాదాపు 10 సంవత్సరముల క్రితము హైదరాబాదులో ఉంటున్న సుధీర్ అనే పాస్టర్ తిరుపతి కొండపైకి వెళ్ళి కొండ మొత్తం తిరుగుతూ జీసస్ కోసం ప్రచారం చేస్తూ ఇలా అన్నాడు: ఇది తిరుపతి కొండ, ఇక్కడ ఉన్నది దేవుడు కాదు, ఒట్టి రాయి మాత్రమే. కొన్నాళ్లకు ఇక్కడ దేవుడు లేకుండా చేసి శివులను ప్రతిష్ఠిస్తాను అని అన్నాడు. అంతేకాదు, ఆ రాయిని పూజించే వాళ్ళందరూ పాపులు అని వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాడు. కానీ తర్వాత వాడిని కృష్ణా జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా పెట్టారు. ఆ తర్వాత వాడు, నేను ఎలాంటి డబ్బుల కోసం ఇలా చేయలేదు, కానీ ఈ తప్పు చేసినందుకు నన్ను క్షమించండి అని అడిగాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, వాడు కూడా పుట్టినప్పటి నుండి హిందువే, తరువాత కన్వర్టెడ్ క్రిస్టియన్. అందుకే స్వామి వివేకానంద గారు 1899లో ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని చెప్పారు: ఎవ్రీ మ్యాన్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద హిందూ పేల్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ మ్యాన్ లెస్ బట్ అన్ ఎనిమీ మోర్. సింపుల్గా చెప్పాలంటే, ఒక హిందూ మతం మారి ఒక సంఖ్య తగ్గినట్టు మాత్రమే కాదు, ఒక శత్రువు పెరిగినట్టు అని. 2016లో తమిళనాడుకు చెందిన ఒక క్రిస్టియన్ చేతిలో శిలువను పట్టుకొని తిరుపతి కొండపై తిరుగుతూ ఆలయం గోడలకు శిలువను అంటిస్తూ ప్రార్థనలు చేశారు. తర్వాత వాడిని గుర్తించిన భక్తులు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు, 2019 డిసెంబర్లో కూడా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో అన్యమత ప్రచారం జరిగింది. ఇది చూసి కోట్ల మంది శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే, ప్రతి సంవత్సరము ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలుసుకోవడానికి శ్రీవారి భక్తులు చాలామంది టీటీడీ యొక్క క్యాలెండర్ను కొనుక్కుంటూ ఉంటారు. ఇందులో 2 రకాల క్యాలెండర్స్ ఉంటాయి. తెలుగు తిరుమల పంచాంగం అండ్ ఇంగ్లీష్ క్యాలెండర్ అని 2 కూడా రిలీజ్ చేస్తారు. సో 2019 డిసెంబర్లో అయిపోతుంది కాబట్టి 2020 కొత్త క్యాలెండర్ బుక్ చేసుకోవడానికి చాలామంది భక్తులు టీటీడీ క్యాలెండర్ కోసం గూగుల్లో సెర్చ్ చేశారు. బట్ వాళ్లకు ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో అన్యమత నినాదంతో శ్రీ ఏసయ్య అని కనిపించింది. ఈ విషయం గురించి భక్తులు టీటీడీపై విరుచుకుపడ్డారు. తర్వాత టీటీడీ ఆ స్లోగన్ని డిలీట్ చేసింది. బట్
ఇక్కడ అందరూ గమనించాల్సిన నిజం ఏమిటి అంటే ఇది పొరపాటున జరగలేదు, కావాలనే చేశారు. ఎలాగంటే ఒక వెబ్సైట్లో మనకు కనిపిస్తున్న మ్యాటర్ మొత్తం మనకి ముందుగానే ఇలా కనిపించాలి అని దానికోసం కోడింగ్ రాయాలి. కోడింగ్ రాస్తేనే ఆ వెబ్సైట్లో మ్యాటర్ కనిపిస్తుంది. అయితే టీటీడీలో పనిచేసే వాళ్ళందరూ హిందువులే అయితే ఇలా అన్యమత పేరు ఎందుకు వస్తుంది? ఒకవేళ పొరపాటున ఏదైనా మిస్టేక్ జరిగితే శ్రీ వెంకటేశ్వర స్వామి అనే పేరులో జరగాలి కదా. అలా కాకుండా యేసయ్య అనే కొత్త పేరు తప్పు లేకుండా ఎందుకు వస్తుంది? ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది కావాలనే చేశారని. ఇవే కాదు, ఇంకా చాలా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అవి కూడా వినండి. సేమ్ 2019లోనే తిరుపతి కొండపైకి వెళ్ళే ఆర్టీసీ బస్సు టికెట్స్ వెనక భాగంలో కూడా ఇతర మతానికి చెందిన విషయాలు కనిపించాయి. ఈ విషయం చూశాక చాలామంది భక్తులు షాక్ అయ్యారు. తక్కువ ఖర్చు, అన్ని సౌకర్యాలతో కలిపి క్రైస్తవులకు జెరూసలేం యాత్ర అంటూ క్రైస్తవుల యాడ్స్ కనిపించాయి. దీని గురించి టీటీడీ ఏమందంటే ఆ టికెట్స్ పేపర్ బండల్ మేము ఓపెన్ చేసేంత వరకు అందులో ఎలాంటి యాడ్స్ ఉంటాయో మాకు తెలియదు కాబట్టి 1-2 బండల్స్ ఇలా కలిసిపోయి ఉంటాయి అంటూ కవర్ చేసుకొని ఆ గొడవను అక్కడితో ఆపేసింది. కానీ శ్రీవారిని దర్శించుకుందామని ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్తున్న భక్తులందరికీ ప్రతిసారి ఏదో విధంగా నిరాశ కలిగిస్తూనే ఉంది టీటీడీ. అండ్ 2021లో తిరుపతి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న చెట్లకు కూడా శిలువ గుర్తులు కనిపించాయి. ఇది గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే వాటిని రిమూవ్ చేసేశారు. కానీ ఆ విషయము బయటికి వచ్చేసింది. తర్వాత ఇది కూడా ఎవరో కావాలనే చేశారు అని పోలీసులు గుర్తించారు. అలాగే 2023లో కూడా ఒక కారు అన్యమత స్టిక్కర్స్తో కొండపైన కనిపించింది. దాన్ని చూసిన భక్తులు పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అంతేకాదు, ఒక 200 వరకు కార్లు వేసుకొని తిరుమలలో అన్యమత ప్రచారం చేశారు. దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన హిందువులపై అందరూ కలిసి దాడి చేయడానికి కూడా సిద్ధమయ్యారు. 2023లో ఒక ముస్లిం అతను టాక్సీ డ్రైవర్గా తిరుమలపై తిరిగాడు. అతన్ని అడిగితే ఏమన్నాడో మీరే వినండి. చూశారు కదా అతని మాటలు. టీటీడీ వాళ్లకు కూడా తెలుసంట, వాళ్ళు కూడా ఏమీ అనరంట. అయితే కొంతమంది ఇక్కడ మరి సెక్యులర్ హిందువులు బయలుదేరుతారేమో, అతను వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు, దాంట్లో వింతేముంది, స్పెషల్ ఏముంది అని. ఇక్కడ కష్టపడాలి అంటే భూమిపైన ఇదొక్క ప్లేసేనా ఉంది? తిరుపతి లేదా ఇంకా వేరే ప్లేసెస్ అనేవి లేవా? ఇక్కడ మాత్రమే రావాలా? ఇది మన హిందువుల పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంది అనేది కింద కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హిందూ మతాన్ని అణచివేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్ర అనిపిస్తుందా లేదా? ఇవన్నీ ఇంత ధైర్యంగా ఎవరిని చూసుకొని చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ గవర్నమెంట్ హిందువులను టార్గెట్ చేసింది అనడానికి ఎటువంటి సందేహము పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సో కాల్డ్ సెక్యులర్లకి చెప్పడం ఏమిటి అంటే, మేము ఇక్కడ ఏ మతాన్ని టార్గెట్ చేయట్లేదు, జరుగుతున్నవి మాత్రమే చెప్పడం జరుగుతోంది. ఇంతకు మీరు విన్నవి ఒక్క ఎత్తు అయితే ఇప్పుడు వినండి, ఆశ్చర్యపోతారు. టీటీడీలో పనిచేస్తున్న వారిలో 1500 నుండి 2000 వరకు క్రిస్టియన్స్ ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమేనండి. అందులో సుమారు 44 మంది వరకు దొరికారు. మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు. మరి క్రిస్టియన్స్ అయితే టీటీడీలో ఎంప్లాయీస్గా ఎలా అయ్యారు అన్న చిన్న సందేహం అయితే వస్తుంది కదా మీకు. ఏం లేదు, వెరీ సింపుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అది ఏంటంటే, వాళ్ళు బయట మాత్రమే క్రిస్టియన్స్, అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. మతం మార్చుకుంటారు, కానీ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్స్లో మాత్రం హిందూ అని మాత్రమే మెన్షన్ చేసుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి. సో ఆ 44 మంది ఇప్పుడు మనం టీటీడీ నుంచి వాళ్ళని ఏదో వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి పంపిద్దామా, ఏం చేద్దామా అని ప్లానింగ్. చూశారు కదా,
ఇలాంటి అన్యమతస్థులు అందరూ ఏ విధంగా తిరుమలలో పోస్టులు అనేవి వాళ్ళు చేజిక్కించుకొని అక్కడ రాజ్యం ఏలుతున్నారు, అన్యమత ప్రచారాన్ని ఏ విధంగా చేసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. ముసుగులో ఉద్యోగాలు పొంది చర్చి మెట్లు ఎక్కుతున్న అన్యమతస్థులు రోజుకొకరు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల ఆటోనగర్లో చర్చి వద్ద సౌభాగ్యం అనే టీటీడీ ఉద్యోగిని చర్చిలోకి వెళ్తూ అడ్డంగా దొరికిన సంగతి మర్చిపోకముందే పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేస్తున్న సుజాత చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. ఇంకొక కళాఖండం ఉంది. ఏకంగా ఒక క్రిస్టియన్నే టీటీడీ చైర్మన్గా నియమించింది మన ప్రభుత్వం. పైగా అతనికి హిందుత్వంపై ఎలాంటి నమ్మకము లేదు. అలాంటి వ్యక్తిని తీసుకువచ్చి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతికి చైర్మన్గా ఎలా నియమించారు? ఇంకా ఈ విషయాన్ని మీ ఊహకే వదిలేస్తున్నాను. గడిచిన కొన్ని సంవత్సరములుగా దర్శనం టికెట్లు అయితే చాలా రేట్లు అనేవి పెరిగిపోయాయి. ఉచిత దర్శనానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి వసతులు అనేవి కల్పించట్లేదు. అన్న ప్రసాదాలలో అయితే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. బాగుంది అనే భక్తులు ఒక్కరు కూడా ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా విస్తరాకులలో అన్నాన్ని వదిలేసేంత ఇక ఈ సెంటెన్స్ పూర్తి చేయాలని నాకైతే అనిపించట్లేదు. నెక్స్ట్ లడ్డు విషయానికి వచ్చేస్తే లడ్డు ధర అయితే పెంచేశారు. బట్ దాని సైజ్ అయితే చాలా చిన్నగా చేసేశారు. లడ్డు టేస్ట్ కూడా పూర్తిగా మారిపోయింది. బయట దొరికే లడ్డూకి తిరుమల తిరుపతిలో ప్రసాదంగా ఇచ్చే లడ్డుకి పెద్ద టేస్ట్లో డిఫరెన్స్ లేదు అన్నట్టుగా మారిపోయింది. ఇక స్టెప్స్ ఎక్కి వెళ్ళే వాళ్ళకైతే కనీసం ప్రొటెక్షన్ లేకుండా పోయింది. మనము ఎప్పటికప్పుడు న్యూస్లో చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కొండపైకి ఎక్కే భక్తులపై చిరుత దాడి అని. వాళ్ళు కనీసం టీటీడీ పట్టించుకోవట్లేదు. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరాయనో అలాగే నెరవేరుతాయో అనే ఆశపడి వాళ్ళు ఎంతో భక్తితో మెట్ల గుండా నడుస్తూ శ్రీవారిని చేరుకొని వాళ్ళ కానుకలు సమర్పించుకుంటారు. మరి అలాంటి భక్తులపై చిరుతల దాడులు చేస్తూ ఉంటే వాళ్ళను రక్షించే పూర్తి బాధ్యత టీటీడీది కాదా? కానీ మన టీటీడీ చైర్మన్ గారు చిరుత నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త ఐడియాని తీసుకుని వచ్చారు. అది ఎలాంటి సైంటిస్టులకు కూడా ఇంత మెరుపు అయిన ఐడియాలు తట్టవేమో. అదే స్టిక్స్ ఐడియా. ఈ స్టిక్స్ ఏదైనా అనిమల్ మన పైన దాడి చేస్తే ఆ కర్రతో వాటిపై యుద్ధం చేయాలట. మరి వీరేం చేస్తారో మరి. వాటితో భయంకరమైన యుద్ధం చేసి మనల్ని మనము కాపాడుకోవాలంట. ప్రతిరోజు యావరేజ్గా టీటీడీకి 1.5 నుంచి 2.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ సొమ్మంతా మనం అంటే భక్తులు సమర్పించేదే కదా. అలాంటప్పుడు ఆ డబ్బులో కొంత డబ్బు పక్కకు పెట్టి మెట్లపైన రక్షణ కోసం ఒక కంచె లాంటిది ఏర్పాటు చేయొచ్చు కదా. అలాంటివి చెయ్యరు. ఎందుకు అంటే అవి వాళ్ళ సొమ్ము కదా, ఖర్చు పెట్టడానికి ఇబ్బంది అనమాట. ఇలాంటివి పట్టవు. కేవలం హిందూ దేవాలయం నుంచి వచ్చే సొమ్ము మాత్రమే కావాలి. భక్తుల సేఫ్టీ అనేది అస్సలు వీళ్లకు అవసరము లేని సబ్జెక్ట్ అది. ఇక నుంచైనా హిందూ బంధువులందరూ ఆలోచించాలి. భవిష్యత్తులో హిందుత్వం ఉండేది అని ఏదో మనము హిస్టరీ బుక్స్లో హిస్టరీ చదువుకున్నట్టుగా చదువుకోవాల్సిన, మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అలా రాకూడదు అంటే ప్రతి హిందువు మేల్కొనాలి. కొన్ని లక్షల సంవత్సరముల నుంచి హిందుత్వమే ఉంది అని వాళ్లకు తెలియాలి. ముస్లిం, క్రిస్టియన్స్ వాళ్ళ బుక్స్, వాళ్ళ దేవుడిపైన భక్తి శ్రద్ధలతో అలాగే భయంతో మెలుగుతారు. కానీ ఒక హిందువు అవి ఏవి పట్టించుకోడు. ఆ భక్తి మనకు లేదు, ఆ భయము మనకు లేదు. కాబట్టే మనకు ఈ దీనస్థితి ఏర్పడింది. కనీసం ఇప్పటి నుంచైనా కూడా ప్రతి హిందువు మేల్కొంటే మనము సేఫ్గా ఉండగలుగుతాం.